Hi, hello, welcome to Raghavendra YouTube channel. So, important update for railway aspirants. రీసెంట్గా నార్త్ ఛానల్స్ అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పైన నార్త్ ఛానల్స్ అన్ని ట్విట్టర్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశాయన్నమాట. ఈ వీక్లో నుంచి ఫుల్గా ట్విట్టర్ క్యాంపెయిన్ అనేది జరిపారనమాట. వాటిపైన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏ విధంగా రిప్లై ఇచ్చింది, అసలు డిమాండ్స్ ఏమి, వీటిపైన ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా నార్త్ ఛానల్ వాళ్ళు రైల్వే రిఫార్మ్స్ తీసుకొచ్చారు. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, రాకేష్ యాదవ్ సారు ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఫుల్గా ట్విట్టర్ క్యాంపెయిన్ 2 times చేయడం జరిగింది. ఒకటి 4th, ఈరోజు రైల్వే రిఫార్మ్స్ 10th వరకు ఈరోజు కూడా చేశారనమాట ట్విట్టర్ క్యాంపెయిన్. దీనిపైన రైల్వే ఏం రిప్లై ఇచ్చింది, అసలు డిమాండ్స్ ఏంది, దానిపైన ఒకసారి డీప్గా డిస్కస్ చేద్దాం. అతి ముఖ్యంగా ఎవరు చూడాల్సిన వీడియో అంటే ఇది గ్రూప్ డి వాళ్ళు, ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకే, చూడండి ఏమేమి గురించి. రైల్వే గ్రూప్ డి వేకెన్సీ డీటెయిల్స్ ఏంది, ఏజ్ రిలాక్సేషన్ ఏంది, నెక్స్ట్ ప్రాపర్ క్యాలెండర్, ఎన్టీపీసీ యూజీ విసెస్ సీజీఎల్ పడుతుందా, అంటే ఎగ్జామ్ డేట్స్ క్లాషెస్ అవుతున్నాయి, వెయిటింగ్ లిస్ట్ పెండింగ్. చూడండి ఒక్కసారి. రైల్వే రీసెంట్గా హిందీలో ఇచ్చారు, ఇది నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను చూడండి. భారీ నియామక డ్రైవ్, రైల్వేలు మొదటి త్రైమాసికంలో 9,000 ఉద్యోగాలను జోడించాయి. ఇప్పుడు ఇయర్కి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 50,000 ఉద్యోగాలను జోడించాలని యోచిస్తుంది. అంటే 50,000 వేకెన్సీస్ ఇవ్వాలని ఆలోచిస్తుందంట రైల్వే వాళ్ళు. నెక్స్ట్ 2024 నుండి 1.08 లక్షలు జరుగుతాయి. చూడండి, 2024లో 1.08 లక్షల ఖాళీలు ప్రకటించారంట. ఓకే, నెక్స్ట్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 50,000 నియామకాలు జరుగుతున్నాయి. ఒక చిన్న లోటుపాటు చెప్తాను చూడండి. ఇక్కడ ఒక చిన్న మనోడు ఇచ్చిన చూడండి, ఇది కూడా క్లారిటీ లేదు వీళ్ళకే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకే. ఇక్కడ చూస్తే 2025-26 గాను 50,000 వేకెన్సీస్ ఇద్దామని ఆలోచిస్తుందంట. తర్వాత చూడండి, ఇదే 2026-27కి మళ్ళా 50,000 50,000 నియామకాలు జరుగుతాయంట. అంటే ఏంది దీని అర్థము? ఇక్కడ ఈ నోటీస్లో అసలు క్లారిటీనే లేదు. దీనిపైన కూడా మాట్లాడారనమాట. ఓకే, నెక్స్ట్ ఎందుకు ఇట్లా లేట్ అవుతుంది ఏమి అని వీళ్ళు ఇచ్చిన రీజన్ చూడండి. ఎగ్జామినేషన్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి, పరీక్షకు నిష్పాక్షికంగా నిర్వహించడానికి రైల్వేలు అభ్యర్థుల ప్రామాణిక కోసం ఆధార్ను ఉపయోగిస్తోంది, మరియు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మోసం చేసే పరిధిని తొలగించడానికి ఉపయోగిస్తుందంట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చెప్పిండేది ఏమంటే, ఆర్ఆర్బి నవంబర్ 2024 నుండి 55,197 ఖాళీలతో 7 వేరు నోటిఫికేషన్ల కోసం 1.86 కోట్లకు పైగా అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించబడ్డాయి. దీని వలన 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఆర్బీలు 50,000 కంటే ఎక్కువ మంది అభ్యర్థులను నియామకాలు అందించడానికి వీలు కలుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 9,000 కంటే ఎక్కువ నియామకాలు చేపట్టాయి. అంటే 9,000 అని అంతా ఆడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎందుకు లేట్ అవుతుందో ఏమన్నాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చూడు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించడం అనేది చాలా పెద్ద ప్రక్రియ అంట. దీనికి చాలా ప్రామాణిక మరియు సమన్వయం అవసరం. ఇక్కడ చూడు, నా ఆర్ఆర్బీలు ఇటీవల అభ్యర్థుల నివాసాల స్థలాన్ని సమీపంలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం చొరవ తీసుకుంటున్నాయి. మహిళలు మరియు వికలాంగ అభ్యర్థులు ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వబడుతుంది. దీనికి మరిన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం మరియు పరీక్షలు న్యాయంగా మరియు పారదర్శకంగా నిర్వహించడానికి ఎక్కువ మంది సిబ్బందిని సమీకరించడం అవసరం. అందుకే లేట్ అవుతుంది అనేది ఇక్కడ రీజన్. ఇక్కడ మనకి ఇచ్చిండేది మనోడు. ఒక చిన్న క్లారిటీ ఏమంటే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ప్రతి ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేసి డేట్స్ కూడా మనకి మెన్షన్ చేస్తుంది. దీంట్లో ఏం చెప్పాడంటే, ఊరికే
ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇవాళ ట్విట్టర్ క్యాంపెయిన్ నేను చేసినాను కాబట్టి నార్త్ వాళ్ళు ఏదో ఇవ్వాలంటే ఇవ్వాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్పాడు మనోడు. అంతకుమించి ఇంకేం లే ఈ నోటీస్లో. ఇంకొకటి చూడండి, క్లారిటీ లేదంటే నెక్స్ట్ ఇయర్లో 50,000 వేకెన్సీస్ అయితే వస్తాయని చెప్పినాడు. ఏ ఇయర్లో చూడండి ఇక్కడ 2025కి 26 కంట, మళ్ళీ 2026, 27 అంటే ఇక్కడ ఏం 3 yearsలో 50,000 వేకెన్సీస్ వస్తాయనేది అక్కడ ఇండైరెక్ట్ మీనింగ్ అది వాడు చెప్పిన దానికి. నెక్స్ట్ చూడండి దీని గురించి ఇక్కడ డిమాండ్ చూడండి, నార్త్ డిమాండ్స్ ఏం చేశారంటే నో ప్రాపర్ క్యాలెండర్ అనేది ప్రాపర్గా ఇవ్వట్లేదు, అదైతే నిజం. దీనిపైన ఫైట్ చేస్తున్నారు చాలా, దీని డిమాండ్ ఉంది. ఇది అసలుకి ఏ టైంలో ఎప్పుడు ఇస్తున్నాడు వాడికి అర్థం కావట్లేదు రైల్వే వాడు. ఇప్పుడు ఎన్టీపీసీ రావాలా, ఎన్టీపీసీ ఇంకా ఎప్పుడు సెప్టెంబర్లో జరుగుతుంది, ఆగస్టులో యూజీ ఎగ్జామ్ జరుగుతుంది, ఎప్పుడు ఇవ్వాలి ఎన్టీపీసీ క్యాలెండర్? మరి దీని గురించి ఏం మాట్లాడలే, అసలు క్యాలెండర్ అనేది సరిగ్గా లేదు. నెక్స్ట్ గ్రూప్ డి వేకెన్సీ ఇంక్రీజ్ అవుతుందా? గ్రూప్ డి వేకెన్సీ అనేది ప్రజెంట్ అయితే 35 to 72K చేయాలని డిమాండ్. యాక్చువల్ ఇప్పుడు నోటీస్ వచ్చేసిందల్లా, ఇంకా నోటీస్ కూడా రాలే. 35K నుంచి అంటే 35,000 నుంచి 72,000 వరకు ఇంక్రీజ్ చేయాలనేది, అది కూడా వేకెన్సీ కూడా ఇంక్రీజ్ చేయాలని ప్లానింగ్ అనమాట. ఈ మెయిన్ అసలైన ప్రాబ్లం చూడండి, గ్రూప్ డి బాగా చూడండి, ఇది కోర్టు కేసు నడుస్తుంది, దీని ఇంకా అస్సలు తెలియలేదు. గ్రూప్ డికి ఫస్ట్ ఐటీ అని చెప్పారు, మీకు చూసారు గుర్తుందో లేదు, ఫస్ట్ ఐటీ అని చెప్పేసి తర్వాత 10th పెట్టేశారనమాట. దీనిపైన కోర్టులో కేసు ఉంది, అది ఇంకా అట్లే నడుస్తుంది. దీని గురించి అసలు క్లారిటీనే ఇవ్వలేదు రైల్వే వాడు. అస్సలకి ఇంకా ఇలా క్లారిటీ ఇవ్వకపోతే ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది మనకి? దీని గురించి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగల్లా, అసలుకి ఎప్పుడు రిజల్ట్స్ రావాలా, ఎప్పుడు కంప్లీట్ కావాలా గ్రూప్ డి? అసలు సఫర్ అవుతుండేది ఎవరు ఇక్కడ? ఇది ప్రాబ్లం. 10th లేదా ఐటీనా గొడవ అయితే ఇలానే ఉంది పరిస్థితి. 10th అన్న పెడదామా, ఐటీ అన్న పెడదామా, లేదంటే ఇయర్కి అలానే వదిలేద్దామా అనేది కోర్టు కేసులో ఉందన్నమాట. ఈ కోర్టు కేసు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అసలుకే నో రిప్లై రైల్వే. నెక్స్ట్ చూడండి, ఏజ్ రిలాక్సేషన్. అందరికంటే సఫర్ అయ్యేది ఎవరంటే ఇక్కడ 29+ to 33+ వాళ్ళే ఫుల్ సఫర్ అయ్యిండేది ఏజ్ రిలాక్సేషన్లో. చాలా మంది ఏఎల్పి ఎగ్జామ్ రాయలేదు, అప్లై చేయలేకపోయారు. ఇప్పుడు నెక్స్ట్ టెక్నీషియన్ కూడా చేయలేరు. చూడండి ఒకసారి, ఇయర్లు ఇలా చేసుకుంటా పోతే సఫర్ అవుతుంది ఎవరంటే వీళ్ళే. 2019లో ఎవరైతే జాబ్ కొట్టలేదో వాళ్ళే సఫర్ అవుతుండేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ పైన. మిగతా వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారంటే నిజం చెప్తున్నా, మీ ఏజ్ అయితే ఎప్పుడైపోతుందో తెలియదు, అలా ఇచ్చేస్తున్నాడు వాడు. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇయర్లీ గడుస్తున్నాయి. నెక్స్ట్ సీజీఎల్ఏ వచ్చేసింది, లాస్ట్ ఇయర్ సీజీఎల్ వచ్చేసేసరికి ఒకసారి చూడండి ఎంత ఫాస్ట్గా ఉంది ఎస్ఎస్సి. ఇలా రైల్వే అయితే ఎస్ఎస్సి లాగా లేదు. సఫర్ అవుతుందంటే 2019లో ఎవరైతే జాబ్ మిస్ చేసుకున్నారో వాళ్ళైతే ఫుల్గా సఫర్ అవుతున్నారు ఏజ్ రిలాక్సేషన్ పైన. నెక్స్ట్ ఛాన్స్ లేదు వాళ్ళకి. ఏది ఏఎల్పి అయితే అసలు లేదు, టెక్నీషియన్ కూడా లేకపోయా. ఇప్పుడు పన్న టెక్నీషియన్ అసలు ఎలిజిబుల్ లేదు, టెక్నీషియన్ గ్రేడ్ 3కి. గ్రేడ్ 1 ఎలిజిబుల్ అండి, గ్రేడ్ 1 ఎంతమంది ఉంటుంది? అందరికీ లేదు కదా, అది పరిస్థితి. ఏజ్ రిలాక్సేషన్ అయితే పెంచాలి, అట్లీస్ట్ 2 years అన్నా పెంచాల. దీనిపైన కూడా మాట్లాడారనమాట. రివైజ్డ్ ఎన్టీపీసీ యూజీ డేట్స్. ఇప్పుడు చూడండి, ఎన్టీపీసీ ఆగస్టులో అండర్ గ్రాడ్యుయేట్లో పెడతామంటున్నాడు, సీజీఎల్ కూడా అప్పుడే ఉంది. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను, సీజీఎల్ ప్రిపేర్ చేసిన వాడు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రాయకోకుండా పోతే ఏంది పరిస్థితి? ఇది రివైజ్డ్ డేట్ చేయాలని కూడా అక్కడ రిఫార్మ్లో ఉంది, రైల్వే రిఫార్మ్లో వాళ్ళు రాసుకున్న రిఫార్మ్స్ అనమాట, అంటే పాయింట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ నా సజెషన్ ఏమంటే, నేను అందరికి ఒకటే పాయింట్ ఏం చెప్పాను, మీరు ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. మా ప్రిపరేషన్ పైన పోకుండా మీరు టైం పాస్ చేసుకుంటా వేస్ట్ చేసుకుంటూ ఉన్నారంటే మీరే నష్టపోయేది. ఎప్పుడు ఎగ్జామ్ డేట్లో వదులుతారో తెలియదు, మనం ప్రిపరేషన్లోనే ఉండాలి. ఇది నా సజెషన్. ఇంకొకటి, చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నలుగురు తెలుస్తుంది. నా సజెషన్ అదే. ఇప్పటి వరకు నేను ఇచ్చే మీకు టార్గెట్ 1204 ఉన్నారు,
ఇది త్వరగా 1500 కంప్లీట్ కావాలని నేను కోరుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 1204 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు మనకి. రిక్వెస్ట్‌గా నేను అందరిని ఏం చెప్తున్నానంటే 1500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలా. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ నుంచి నేను ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయాల్సిందంటే అదే. ఏదైనా రైల్వే అప్డేట్స్ ఉన్నా, ఏమున్నా ఫస్ట్ మన ఛానల్‌లో నేను సెండ్ చేస్తాను. అదేవిధంగా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్, ఫ్రీ బుక్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో వెళ్ళి ఫస్ట్ జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీకు ఫ్రీ బుక్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఎన్‌సీఈఆర్‌టీ సైన్స్ బుక్స్, జీకే ఇవన్నీ సెండ్ చేసి ఉంచా. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ కాండి. ఓకే. అంతకంటే ముందు ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంతవరకు వీడియో. మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.